ముందుగా యోయోటి ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీ నుంచి ఉండే నాయకులకు విశ్లేషకులు అందరికీ నమస్కారం. అంటే ఇక్కడ సామెల్ కార్తిక్ గారు మాట్లాడుతూ సరే వారి పార్టీకి ఉద్దేశించి మాట్లాడినటువంటి అంశం కానీ కొండా సురేఖ గారు పర్సనల్గా మాట్లాడారు ఏదో మాట్లాడారంటే ఇక్కడ కొండా సురేఖ ఒక మంత్రి, ఆమె వ్యక్తిగతంగా మాట్లాడడానికి లేదు. ఆమె ఏది మాట్లాడినా అది ప్రభుత్వం మాట్లాడినట్టే. ప్రభుత్వం మంత్రి బాధ్యత మాట్లాడారు, భర్త మాట్లాడు సరే ఆవిడ కూడా ఆవిడ మాట్లాడిన విషయాలు ఎక్కడ మాట్లాడారో తెలియదు. ఓన్లీ ట్విట్టర్లో మాత్రమే మాట్లాడారు. సోషల్ మీడియాలో వస్తుంది, దానికి ప్రామాణికం లేదు అని మీరు అన్నారు. సోషల్ మీడియాలో మాట్లాడినా వారు ఎక్కడ మాట్లాడినా అది ప్రామాణికం. ఎందుకంటే ఒక సందర్భంలో వారే అన్నారు ఏమని, ఆవిడ శాఖలు నేను ఎక్కడ అవినీతి చేస్తలేను, ఏ ఫైల్లో వచ్చినా నేను ₹1 తీసుకుంటలేను, జనరల్గా అందరూ ఫైళ్ళల్లో అంతా డబ్బులు తీసుకునే చేస్తారు, నేను ఎక్కడ డబ్బులు కూడా తీసుకుంటలే, నేను పని చేస్తున్నా అన్నారు. అంటే ప్రభుత్వ వైఫల్యం ఆవిడనే చెప్పిందిగా. The Sleep Company brings you pure, innovative science in every mattress. అంటే ప్రభుత్వ వైఫల్యం ఆవిడనే చెప్పిందిగా. గతంలో కూడా ఆమె చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, వాళ్ళు మాట్లాడేటువంటి విధానం, వాళ్ళు కార్యకర్తల పట్ల ఉండేటువంటి విధానము, తర్వాత అన్నిటికన్నా మించి వాళ్ళు మొదటి నుంచి కూడా కొండా మురళి, కొండా సురేఖ వీరిద్దరు కూడా రాజకీయంగా చాలా వరంగల్ జిల్లాని శాసించేటువంటి ప్రయత్నం మొదటి నుంచి చేస్తూ ఉన్నారు. ఈరోజు కొత్త కాదు. ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ని కాలు పెట్టనియారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్న జగన్ని కూడా రానిలే. జగన్ ఓదార్పు యాత్ర చేస్తే కూడా కనీసం వాళ్ళ జిల్లాలో కాలు పెట్టనీలే ఎవరిని, జగన్ని. అట్లనే ఏ పార్టీలు ఉన్నా, ఏ పార్టీలో ఇంకో పార్టీని బలంగా శాసించేటువంటి వ్యక్తులు వాళ్ళు మొదటి నుంచి. మురళి అక్కడ ఒక తెలిసినా తెలియకపోయినా వరంగల్ జిల్లాని ఒక బ్రాండ్గా ఎప్పటి నుంచో ఆయన శాసిస్తూ ఉన్నాడు. అనేక ఏ పార్టీ ఉన్నా కానీ మురళి తర్వాతనే అనేటువంటి పరిస్థితులు తీసుకొచ్చాడు. మళ్ళీ మురళి ఎవరో కాదు, మా కొండా మురళి ఎవరో అని కాదు, దయాకర్కి స్వయాన శిష్యుడే. ఎర్రవెల్లి దయాకర్ రావు నమ్మిన బంటు, ఆయన శిష్యుడు, ఆయన ఎంబడి ఉండి రాజకీయం నేర్చుకున్నటువంటి వ్యక్తి. అయినా కానీ ఎర్రవెల్లి దయాకర్ రావు కుటుంబానికి ధీటుగా ఆ రోజుల నుంచి నిలబడుకుంటూ వచ్చి ఇలా ఒక పార్టీ కాదు, ఆయన మారని పార్టీలే లేవు. ఇలా కొండా మురళి వాళ్ళు మారని పార్టీలో కాంగ్రెస్లోకి 2వ సారి వచ్చారు వీళ్ళు. ఒకసారి పోయి అలిగి మళ్ళీ 2వ సారి వచ్చారు. ఏదేమైనా ప్రజల పక్షాన ఉన్నాము, ప్రజల గురించి మాట్లాడుతున్నాము, ప్రజల సంక్షేమం లేదా వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి అనేటువంటి అంశం పక్కన పెడితే ఎప్పుడు రాజకీయంగా విమర్శలే ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఈ కుటుంబం. ఇలా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరో మాట్లాడలేదు, ఎవరో డిస్కస్ చేయాలి. ఇలా మనం అంటున్నారు, కార్తిక్ గారు అంటున్నారు అవసరం లేదు ఈ సమావేశం అని. అంటే ఇలా మేం కాదు మాట్లాడాల్సింది, మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అందరూ సమావేశం పెట్టుకొని ఏమని, వారు చేస్తున్నటువంటి విషయం పట్ల, వారు ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాల మీద ప్రభుత్వానికి, మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే కాంగ్రెస్ పార్టీకి వివరించి చెప్పుకుంటున్నారు వాళ్ళు. అంటే ఎక్కడ అభివృద్ధి అనేది? సరే ఆమె శాఖకు సంబంధించిన విషయాల్లో ఉంటే ఆమె శాఖలు అనేకమైనటువంటి మార్పులు అనుకున్నారు, కానీ అది ఎక్కడ కూడా జరగలే. ఎక్కడ రివ్యూలు అయినా ఏమైనా అని మాట్లాడలే. గతంలో మాట్లాడినప్పుడు ఆ దేవాదాయకు సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా డిజిటలైజ్ చేస్తున్నారు. అవన్నీ భూములన్నింటినీ కూడా ఇచ్చేస్తాం, దాన్ని రక్షించడానికి ఒక కమిటీ వేస్తున్నారు. ఇప్పటివరకు కమిటీ లేదు, దాని ఊసు లేదు, నా ఆట లేదు, దాని గురించి పాట లేదు. తర్వాత వైటీటీ అని కూడా ఏదైతే యాదగిరిగుట్ట ఉంది దాన్ని కూడా ఒక పూర్తి స్థాయి వేస్తున్నారు, దాన్ని కూడా లేదు. అన్ని దేవాలయాలకు సంబంధించినటువంటి కమిటీలు అన్నారు, దాంట్లో కూడా ఎక్కడ లేదు. ఆమె శాఖకు సంబంధించినటువంటి పనితీరులో చూసుకుంటే ఎక్కడ కూడా కదిలినట్టుగా అని చేసినట్టు లేదు. ప్రస్తుతం ఏదో జరుగుతున్నటువంటి అంశాలు తప్ప ఇంకోటే లేదు. మొత్తం సుమారు 9,000 పైన దేవాలయాలు ఉంటే 650 దేవాలయాలు ఏదో పూర్తి స్థాయి కమిటీలు తప్ప ఇంకా 5,800 దేవాలయాల సిబ్బంది కొరత, అనేకమైనటువంటి కొరతలు, ఆ శాఖలో ఉన్నటువంటి పనితీరు విషయంలో అనేకమైనటువంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం చూస్తూ ఉంది. తర్వాత ఈవిడ చేస్తున్నటువంటి ఏదైతే ఏ శాఖలో పనిచేయాల్సినటువంటి వ్యక్తి అసలు ఏంది, ఆ శాఖలో ఏముంది అనేటువంటి భావన పూర్తిగా ప్రజల్లో కానీ వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళ దాంట్లో కూడా అర్థమైంది. దాని తర్వాత కడియం శ్రీహరి డైరెక్ట్గా వీళ్ళిద్దరు విమర్శించుకుంటున్నారు ఒకరిదొకసారి. డైరెక్ట్గా ఆమె అనేక సందర్భాల్లో అంటూ ఉంది. అట్లనే కొండా మురళి కూడా అనేక సందర్భాలు అంటూ ఉన్నారు. ఒకటే జిల్లాలో వాళ్ళకి ఒకరికి ఆధిపత్య పోరు కోసం ప్రతిసారి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం జరిగే విషయంలో ఏముందంటే అభివృద్ధి విషయం ఎవరూ మాట్లాడతలేరు. ఇలా ట్రై సిటీస్ అనుకుంటున్నటువంటి వరంగల్ పరిస్థితి అనుకున్న ముందు అభివృద్ధికి అభివృద్ధికి చూసుకుంటే చాలా వెనుకబడింది. ఇలా ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా వర్షం పడితే మునిగిపోయేటువంటి ప్రాంతాలు, కనీసం మంచినీళ్ళు లేనటువంటి ప్రాంతాలు, మౌలిక వసతులు లేనటువంటి ప్రాంతాలు, విద్యుత్ సరఫరా లేనటువంటి ప్రాంతాలు, రోడ్డు సవరణ లేనటువంటి ప్రాంతాలు, ఇవన్నీ అభివృద్ధి అంశాలు మాట్లాడుకొని ఈ నాయకుడు ఆయన మీద కొట్లాడుకొని ప్రజల యొక్క సమయాన్ని వృధా చేయడం, వీళ్ళు ఉన్నటువంటి శాఖ తీరులో పని చేయకపోవడం, తర్వాత ఎమ్మెల్యే అందరినీ సమన్వయం చేయకపోవడం ఇక్కడ క్లియర్ కనబడతాం. ఇవన్నీ కలిసి ఆమె రేపు ఆమె పదవికే గండం ఉందా,
లేదా పూర్తి స్థాయిలో పార్టీయే సస్పెండ్ చేస్తా, ఈవెంట్నే పార్టీ ఇచ్చిపెట్టిపోతే, ఎందుకంటే వీళ్ళకి అలవాటే ఏదైనా మొహమోటంగా మాట్లాడతారు, మాట్లాడి వెంటనే పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు కూడా మారిన దాఖలాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు వేరే పార్టీలకు పోతారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వేరే పార్టీలో పోయినటువంటి వీళ్ళ అవకాశాలు ఉన్నాయి. అట్లనే చెప్తా ఉన్నాము, నిజంగా ప్రజల కోసం చేసేటువంటి వ్యక్తులు అయితే ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల సంక్షేమం కానీ ప్రజల గురించి మాట్లాడుకున్నప్పుడు, ఒక మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు, ఒక మహిళల గురించి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తాము? ఒక శాఖ, దేవాదాయ శాఖ, పవిత్రంగా భావించేటువంటి దేవాదాయ శాఖ ఉన్నప్పుడు ఆవిడ మాట్లాడినటువంటి ఇవాళ ముందట్లెక్క లేదు. ప్రజల్లో అనేకమైనటువంటి మార్పు వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, 10 నిమిషాలు అనేక విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఆమె కుటుంబంలో జరిగినటువంటి విషయాలను కూడా ట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ బిడ్డతో ఏదో మాట్లాడితే అది ఎక్కడనో రికార్డ్ అయిపోయి బయటకు వచ్చి ట్రోల్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే మీరు ఉన్నటువంటి శాఖ ఏంది, ఆ శాఖ యొక్క పనితీరు ఏంది, మిమ్మల్ని గౌరవించాల్సిన పరిస్థితి ఏముంది, మీరు చేస్తున్న విధానం ఏంది, ఇవన్నీ కలిసి ఏమైపోతుంది? పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కనబడతా ఉంది. ఆ శాఖ చేసినప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యం, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల పట్ల చాలా వ్యతిరేకత కనబడతా ఉంది. సరే, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాల్సినటువంటి వ్యక్తులు ప్రజల సంక్షేమం కాకుండా వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగతంగా ఒకరినొకరు ఆధిపత్య పోరు, మొత్తం ఆడ జరుగుతుంది ఒకటే ఆధిపత్య పోరు, వేరే ఇంకేది లేదు. ఆ జిల్లాని శాసించాలని వీళ్ళు, ఆ జిల్లాని మేమే ఇచ్చాలనేటువంటి వీళ్ళు, కొత్తగా అయినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఒక గ్రూప్. అంటే అభివృద్ధి గురించి ఎవ్వరు మాట్లాడతారు, దొరికిన కాడికల్లా దోసుకోవాలి. డైరెక్ట్ మంత్రి స్థాయి ఉన్నటువంటి ఆవిడే అంటా ఉంది, అందరు దోసుకొని తింటారు, అంతే తింటారు, నేను ఒక్కదాన్ని తింటలేను అనేది విషయం క్లియర్గా విడమర్చి చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఒకటే, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేటువంటి నాయకుల పట్ల ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాని విషయంలో కొండా సురేఖ అయితే చాలా వెనుకబడి ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ ఫ్యామిలీ, ఆ జిల్లా కానీ వాళ్ళ ఎక్కడ కూడా స్టాండింగ్ ఉన్నటువంటి ఫ్యామిలీ కాదు. నాకు తెలిసి ఏ పార్టీలో కూడా వాళ్ళు ఒక 5 సంవత్సరాలు కొనసాగినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. టకాటక్ మారిపోతారు. 5-6 ఏళ్ళలో మళ్ళీ ఎందుకు మారుతారు, దేనికోసం మారుతారు, ఏం మారుతారు? నిలకలేనటువంటి కుటుంబం అది. ఒకవేళ నిలకడగా ఉండేటువంటి కుటుంబం ఉంటే ప్రజల కోసం ఆలోచించాల్సినటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు కానీ ఇలాంటి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇలా అభివృద్ధికి వెనుకబడేటువంటి ప్రాంతం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడతాము. ట్రై సిటీస్ అంటారు, అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఒక్కొక్కటిని విశ్లేషించుకోకపోతే అసలు ఊహించినటువంటి సమస్యలు. ఇలా హైదరాబాద్ తర్వాత వరంగల్ని ఆ నగరంగా చూస్తున్నటువంటి బాధ్యత ఎంతోమంది అనుకున్నారు, కానీ అభివృద్ధి పైన చాలా వెనుకబడి ఉన్నటువంటి ఇయ్యాల కూడా ఉంది. ఇప్పటికైనా ఒకటే, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి తీసుకుంటారా, క్యాబినెట్ అందరు కూర్చుంటారా, అక్కడ ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలని, తర్వాత మంత్రులను అందరినీ కూర్చోబెట్టి ప్రజా సమస్యల మీద మీరు సరైనటువంటి వాతావరణం తీసుకురండి, ప్రజా సమస్యల మీద చేయండి. కానీ వ్యక్తిగతంగా యొక్క ఆరోపణలు చేసుకొని వ్యక్తిగతంగా ఇది చేసుకోవడం మంచిది కాదని కాంగ్రెస్ పార్టీకి ఒక సూచనగా తెలియజేస్తుంది. సో రాజు గారు మళ్ళీ జాయిన్ అయ్యారు, తనతో మాట్లాడదాం.